హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఇద్దరు అన్నదమ్ములను చూపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ అమ్మ దగ్గర ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళ నాన్న వీళ్ళిద్దరిని అక్కడే దింపేసి బయట నుంచి అలాగే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మను కలవడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఇల్లంతా అమ్మ కోసం వెతుకుతారు. కానీ ఆ సమయంలో ఇల్లు చాలా చిందరవందరగా, పాతబడిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆమె ముఖం మొత్తం మాస్క్ లాంటి బ్యాండేజ్‌తో కప్పబడి ఉంటుంది. నిజానికి వాళ్ళ అమ్మ ఒక సెలబ్రిటీ. అందుకే ముఖానికి సర్జరీ చేయించుకుంది. కానీ ఆమెను అలా చూడగానే ఇలియాస్, లూకాస్‌లకు ఆమెను కలవాలన్న ఎక్సైట్‌మెంట్ మొత్తం పోతుంది. ఎందుకంటే ఆమె ఆ మాస్క్ ఎందుకు వేసుకుందో, దాని వెనుక ఆమె ముఖం ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదు. వాళ్ళ అమ్మ ఇద్దరిని వాళ్ళ గదిలోకి తీసుకెళ్తుంది. ఇలియాస్‌కు ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇస్తుంది. అది అతనికి చాలా నచ్చుతుంది. అప్పుడు ఆమె ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఇవి పాటించాలి. అవేంటంటే నా బెడ్‌రూమ్‌లోకి ఎవరు రాకూడదు. పక్కనే ఉన్న షెడ్‌లోకి కూడా వెళ్ళకూడదు. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్తుంది. ఇద్దరు పిల్లలు చాలా రోజుల తర్వాత అమ్మను కలవడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఇలియాస్ తను గీసిన ఒక డ్రాయింగ్‌ని వాళ్ళ అమ్మకి గిఫ్ట్‌గా ఇస్తాడు. కానీ దాన్ని చూసి ఆమె ఇచ్చే రియాక్షన్ కొంచెం తేడాగా ఉంటుంది. ఆ రోజు పిల్లలిద్దరూ అమ్మతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. రాత్రి అమ్మ వాళ్లకు కథ కూడా చెప్తుంది. కానీ పడుకునే ముందు వాళ్లకు రోజు పాడే లాలిపాటను పాడదు. ఈ విషయం గురించి లూకాస్ ఇలియాస్‌తో కంగారు పడకు అని చెప్తుంటాడు. కానీ వాళ్ళ అమ్మ బయట నుంచి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. మరుసటి రోజు ఇలియాస్, లూకాస్‌లిద్దరూ ఆడుకుంటూ వాళ్ళ అమ్మ వద్దన్న షెడ్ దగ్గరికి వెళ్తారు. అమ్మ వెళ్ళొద్దని చెప్పినా ఇలియాస్ ఎవరి మాట వినకుండా ఆ షెడ్‌లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి తన పాత వస్తువులు కొన్ని కనిపిస్తాయి. కానీ అక్కడే అతనికి ఏదో అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతను బయటకు రాగానే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఇలియాస్‌ను గట్టిగా తిట్టి కిందకి తోసేస్తుంది. దాంతో అతనికి గాయమవుతుంది. ఇంటికి వెళ్ళాక లూకాస్ ఆ గాయానికి మందు రాస్తాడు. కానీ ఇద్దరూ ఆ షెడ్‌లో చూసిన రక్తం లాంటి మరక గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రాత్రి ఇలియాస్ కలలో ఏదో భయంకరంగా కనిపిస్తుంది. ఒక గన్ షాట్ శబ్దంతో అతనికి ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. లేచి చూస్తే తను బెడ్ తడిపేశానని తెలుసుకుంటాడు. దాంతో గదిలోంచి బయటకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ నాటకం ఆడి అలసిపోయాను. ఇక ఇదంతా ముగించేసేయాలి అని ఆమె మాట్లాడుతుండడం ఇలియాస్ వింటాడు. ఉన్నట్టుండి ఇలియాస్ దగ్గర నుంచి చిన్న శబ్దం రావడంతో అక్కడ ఎవరో ఉన్నారని అమ్మకు అనుమానం వస్తుంది. ఇలియాస్ వెంటనే వెళ్లి తన బెడ్‌పై పడుకుంటాడు. కానీ తను బయటికి వెళ్ళాడని అమ్మకు తెలిసిపోతుంది. మరుసటి రోజు ఇలియాస్ లూకాస్‌తో రాత్రి జరిగిన విషయం గురించి చర్చిస్తాడు. ఆమె మన అమ్మ కాదేమో అని ఇలియాస్‌కు అనుమానం మొదలవుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి రాగా ఆమె ఫోన్‌కు కాల్ వస్తుంది. ఆమె తన గదిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ మెల్లగా ఆమె గది బయట నిలబడి చెవులు పెట్టి వినడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏమీ వినిపించదు. అప్పుడు ఈ ఇద్దరు పిల్లలకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఒక వాకీ టాకీకి టేప్ వేసి దాన్ని ఆన్‌లో ఉంచి ఎవరికీ తెలియకుండా వాళ్ళ అమ్మ గదిలోని బెడ్ కింద పెట్టేస్తారు. అదే సమయంలో గదిలో గోడ మీద తనకి లూకాస్‌కి సంబంధించిన ఫోటో లేకపోవడాన్ని ఇలియాస్ గమనిస్తాడు. ఇంతలో అమ్మ గదిలోకి రావడంతో అతను దాక్కోవడానికి వెనక్కి వెళ్తాడు. అమ్మ అద్దంలో తనను తాను చూసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఇలియాస్‌కు తను అమ్మకిచ్చిన డ్రాయింగ్ డస్ట్‌బిన్‌లో కనిపిస్తుంది. ఇది చూసి ఆమె తమ అమ్మ కాదనే అనుమానం ఇలియాస్‌కు మరింత బలపడుతుంది. అమ్మ బాత్రూంలోకి వెళ్లి తన మాస్క్ మారుస్తూ ఉంటుంది. కానీ ఇలియాస్‌కు ఆమె ముఖం కనిపించదు. ఇలియాస్ చాలా భయపడిపోతాడు. డ్రాయింగ్ బయటపడి ఉండడం చూసి గదిలోకి ఎవరో వచ్చారని అమ్మకు అనుమానం వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఆమె మన అమ్మ కాదు, ఎవరో వేరే వ్యక్తి. ఎందుకంటే మన అమ్మ సిగరెట్ తాగదు అని మాట్లాడుకుంటుంటారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి వాళ్ళు రహస్యంగా వాళ్ళ అమ్మ ఫోటో తీస్తారు. ఆ ఫోటోను పాత ఫోటోతో పోల్చి చూస్తే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళ అసలు అమ్మ కళ్ళు రంగు ఆకుపచ్చ, కానీ ఈమె కళ్ళ రంగు నీలం. ఇది చూసి తమ అమ్మ కాదని వాళ్లకు కన్ఫర్మ్ అయిపోతుంది. వెంటనే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు ఇక్కడ ఉన్నది మా అమ్మ కాదు అని చెప్తారు. ఆ రాత్రి వాళ్ళ అమ్మ కోపంగా వాళ్ళ గదిలోకి వస్తుంది. ఫోన్ లాక్కొని విపరీతమైన కోపంతో దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొడుతుంది. ఈ సంఘటనతో ఆమె తమ అమ్మ కాదని, ఈమె వల్ల ప్రమాదం కూడా ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో వాళ్ళు తమ గదికి లాక్ చేసుకుంటారు. ఇద్దరిలో ఒకరు మేల్కొని కాపలా కాయాలని నిర్ణయించుకుంటారు. ఇలియాస్ వంతు వచ్చినప్పుడు అతను మెల్లగా బయటకు వెళ్తాడు. బాత్రూంలో వాళ్ళ అమ్మ మాస్క్ తీసి బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ ఉంటుంది. ఇలియాస్ ఇదే సరైన సమయం అనుకొని ఆమె మాస్క్ తీసేయడానికి ప్రయత్నిస్తాడు.
కానీ అప్పటికే అమ్మ లేచిపోతుంది. ఇలియాస్ ఆమె తలపై దేనితోనో కొట్టి గదిలోకి పారిపోతాడు. అమ్మ అతని వెనకే వస్తుంది. కానీ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఆమె ఆ డోర్‌ని పగలగొడుతుంది. గదిలోకి వచ్చి ఎందుకిలా చేశావని ఇలియాస్‌ని అడుగుతుంది. నువ్వు మా అమ్మవు కాదు అని ఇలియాస్ అంటాడు. దీంతో అమ్మ అతన్ని గట్టిగా కొట్టి బాత్రూంలోకి తీసుకెళ్లి అతను నువ్వే మా అమ్మ అని ఒప్పుకునేంత వరకు చల్లటి నీళ్లతో టార్చర్ చేస్తుంది. బయట నుంచి లూకాస్ ఇదంతా చూస్తూ నిస్సహాయంగా నిలబడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అమ్మ తన గదిలో ఏదో వింతగా జరగడం చూస్తుంది. కానీ ఇదంతా ఇలియాస్‌కు వచ్చిన పీడకల మాత్రమే. లూకాస్ ఇలియాస్‌ను నిద్రలేపి ఆమె రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్తాడు. ఇద్దరూ ఇంట్లోంచి రహస్యంగా బయటకు పారిపోతారు. కానీ ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేకపోతారు. దగ్గరలోనొక ఖాళీ ఇంట్లోకి వెళ్లి ఆ రోజు అక్కడే ఉండిపోతారు. నిద్రలో ఇలియాస్‌కు మళ్ళీ అదే షెడ్‌లోని దృశ్యం, ఆ భయంకరమైన జీవి కనిపిస్తాయి. అప్పుడే పోలీసులు వచ్చి ఇలియాస్‌ను నిద్రలేపుతారు. ఇంట్లో ఉన్నది వాళ్ళ అమ్మ కాదని, ఎవరో వేరే వ్యక్తి అని ఇలియాస్ పోలీసులకు మొత్తం కథ చెప్పేస్తాడు. పోలీసులు ఇలియాస్ చెప్పింది విని వాళ్ళను సేఫ్ ప్లేస్ తీసుకెళ్తున్నామని చెప్తారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ పిల్లల్ని తిరిగి వాళ్ళ అమ్మ ఇంటికి చేరుస్తారు. ఇంటికి చేరుకోగానే ఆ మహిళ వాళ్ళ అసలైన అమ్మ అని మనకు అర్థమవుతుంది. పోలీసులు అమ్మతో ఈ సంఘటన గురించి చర్చిస్తూ ఉంటారు. అమ్మ తన నటనతో పోలీసులను నమ్మిస్తుంది. ఇలియాస్‌కు తగిలిన గాయం బాత్రూంలో జారిపడడం వల్ల తగిలిందని చెప్తుంది. పోలీసులు కూడా ఆమెకు అభిమానులు కావడంతో పిల్లల మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. మనం చిన్న పిల్లలం, మన మాటలు ఎవరు నమ్ముతారు? కానీ రేపు మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నిద్దామని ఇద్దరూ అనుకుంటారు. ఇలియాస్‌తో అలా ప్రవర్తించినందుకు అమ్మ బాధపడుతుంది. కానీ ఆ రాత్రి ఆ పిల్లలిద్దరూ వేరే ప్లాన్ వేస్తారు. మరుసటి రోజు అమ్మ కళ్ళు తెరిచి చూస్తే ఆమె మంచానికి కట్టేసి ఉంటుంది. ఆ పిల్లలిద్దరూ ఆమెను బంధించారు. "నన్ను విప్పండి ప్లీజ్, ఇంకెప్పుడు కోప్పడనని" అమ్మ అంటుంది. కానీ ఇలియాస్ ఆమె పాత ఫోటో చూపిస్తూ "నీ కళ్ళప్పుడు గ్రీన్‌గా ఉండేవి. ఇప్పుడు బ్లూగా ఎలా మారాయని" అడుగుతారు. షూటింగ్ సమయంలో నేను లెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ లెన్సుల రంగు ఆకుపచ్చ అని ఆమె చెప్తుంది. అయినా వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఆమెను టార్చర్ చేస్తూ "నువ్వు ఎవరు? మా అసలు అమ్మ ఎక్కడా?" అని అడుగుతారు. "నేను మీ మమ్మీని. కావాలంటే బయటికి వెళ్లి నా పర్సులో లెన్సులు చెక్ చేసుకోండి" అని ఆమె చెప్తుంది. లూకాస్ ఆమెను ఇలాగే వదిలేసి మనం వెళ్ళిపోదామంటాడు. కానీ ఇలియాస్ వెళ్లే ముందు ఒకసారి ఆమె బ్యాగ్‌లో లెన్సులు చెక్ చేయాలి అనుకుంటాడు. లూకాస్ బ్యాగ్‌లో చూసి ఇవి లెన్సులు కాదు, ఆమె అబద్ధం చెప్తుంది అని అంటాడు. అప్పుడు ఇలియాస్ ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే ఆమెను అలా కట్టేసి వెళ్ళిపోవాలని తనకి లేదు. కానీ లూకాస్ మాత్రం మనం త్వరగా వెళ్ళాలి, ఆమెను విప్పితే మనల్ని చంపేస్తుందని భయపెడతాడు. ఇలియాస్ చివరిసారిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మ "ప్లీజ్ నన్ను ఇలా వదిలి వెళ్ళకు. ఇదంతా నిన్ను లూకాస్ చేయమంటున్నాడని నాకు తెలుసు. వాడి మాట వినకు. నువ్వు తెలివైన వాడివి" అని చెప్తుంది. తనకు చాలా నొప్పిగా ఉందని, కనీసం ఒక చెయ్యైనా విప్పమని అడుగుతుంది. ఇలియాస్ ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఆమె కట్లు విప్పడానికి కత్తెరతో ముందుకు వెళ్తాడు. కానీ అప్పుడే లూకాస్ వచ్చి ఇలియాస్‌ను బయటకు పిలుస్తాడు. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు సామాను సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ అదే పోలీసులు వస్తారు. వాళ్ళని చూసి ఇలియాస్ కంగారు పడతాడు. "మీ అమ్మ ఎక్కడ?" అని వాళ్ళడిగితే ఆమె ఇంట్లో లేదు, ఎక్కడికో బయటికి వెళ్ళింది అని చెప్తాడు. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. కానీ ఇలియాస్ లూకాస్‌కు అబద్ధం చెప్పి మళ్ళీ ఇంటివైపు వెళ్తాడు. ఈసారి తానే స్వయంగా బ్యాగ్‌లో లెన్సులు చెక్ చేస్తాడు. అక్కడ ఆకుపచ్చ రంగు లెన్సులు ఉండడం చూస్తాడు. అంటే లూకాస్ అబద్ధం చెప్పాడని అతనికి అర్థమవుతుంది. వెంటనే అతను లూకాస్‌ని వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెడతాడు. అతను అమ్మ కట్లు విప్పేస్తాడు. అమ్మ కూడా అతన్ని ఏమీ అనదు. ఇదంతా నాతో లూకాస్ చేయించాడని ఇలియాస్ చెప్తాడు. అమ్మ, ఇలియాస్ కిందకి వెళ్తారు. కానీ అక్కడ లూకాస్ ఉండడు. అప్పుడు అమ్మ అతన్ని ఆ షెడ్ వైపు తీసుకెళ్తుంది. అతను ఇంతకు ముందు వచ్చిన అదే ప్రదేశానికి మళ్ళీ తీసుకొస్తుంది. అది చూడగానే ఇలియాస్‌కు ఎందుకో భయం వేస్తుంది. ఈసారి మనం ఆ స్పాట్‌ను సరిగ్గా చూసినప్పుడు అసలు నిజం తెలుస్తుంది. అది ఒక బుల్లెట్ దిగిన గుర్తు. నిజానికి ఆ బుల్లెట్ ఇలియాసే కాల్చాడు. ఒకసారి ఇద్దరూ కలిసి ఇదే షెడ్‌లో ఆడుకుంటున్నప్పుడు ఇలియాస్ చేతిలో లోడ్ చేసిన గన్ ఉంటుంది. ఆటలో పొరపాటున ఆ గన్ లూకాస్ వైపు పేలుతుంది. దాంతో లూకాస్ చనిపోతాడు. ఇంతసేపు మనం చూసిన లూకాస్ నిజానికి ఇలియాస్ భ్రమ మాత్రమే. తన తమ్ముడు చనిపోయాడన్న నిజాన్ని అతను అంగీకరించలేకపోతాడు. లూకాస్ చనిపోవడంతో అమ్మ కూడా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తుంది. అందుకే ఆమె ప్రవర్తనలో అంత మార్పు వచ్చింది. ఇలియాస్ ఎప్పుడూ లూకాస్‌ని తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటాడు. అతను ఆ నిజం నుంచి బయటపడలేకపోవడం అమ్మకు నచ్చదు. ఈ నిజాలన్నీ తెలిసాక ఇలియాస్ కోపంతో తన అమ్మను పైనుంచి కిందకు తోసేస్తాడు. పైనుంచి పడడంతో ఆమె కూడా చనిపోతుంది. పక్కనే ఉన్న లాంతరు వల్ల ఆ షెడ్ మొత్తం కాలిపోతుంది. ఇలియాస్ బయటకు పారిపోతాడు. షెడ్ మొత్తం మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అప్పుడు అతని వెనక నుంచి లూకాస్, వాళ్ళ అమ్మ వస్తారు. "నువ్వేం తప్పు చేయలేదు" అని అమ్మ అంటుంది.
ఇకపై వాళ్ళిద్దరూ ఇలియాస్ ఆలోచనల రూపంలో అతనితోనే ఉంటారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.